హాయ్ అండి. హలో! వెల్కమ్ టు ఆదీస్ లైఫ్ స్టైల్ అండి. ముందుగా నా ఛానల్‌ని నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే మనం సేల్ చేసే హెయిర్ ఆయిల్ ఉంది కదండీ, హెయిర్ ఆయిల్ చాలా బాగుందని చెప్తున్నారు కస్టమర్లు అందరూ. కావాలనుకున్నోళ్ళు ఆర్డర్ చేయొచ్చు. అలాగే ఈరోజు నా స్టైల్‌లో చిక్కుడు గింజల ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. అలాగే ఇది నిమిషాల్లో అయిపోతుంది. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. దీంట్లోనే తాలింపులు అండ్ ఎండుమిర్చి ఇలా ముక్కలు చేసి వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. అవి కూడా బారుగా కట్ చేశాను. 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇవి 2 నిమిషాలు వేగిన తర్వాత దీంట్లోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటాను. కరివేపాకు కూడా వేసుకున్నాక వేయించుకున్నాక దీంట్లోనే పావు టీ స్పూను పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఉల్లిపాయ వేగిన తర్వాత దీంట్లోనే నేను ఉడకబెట్టుకున్న చిక్కుడు గింజలు ఉన్నాయి కదా, ఇవి 1/2 కేజీ తీసుకున్నాను. ఇది కుక్కర్లో వేసి 2 విజిల్స్ రానిచ్చండి హైలో. మరీ ఎక్కువ విజిల్స్ రానిస్తే బాగా మెత్తబడిపోతుంది, బాగోదు. 2 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. కర్రీకి కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇది వేసుకున్నాక ఇవి 2 నిమిషాలు వేగించిన తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. టేబుల్ స్పూన్నర వేసాను. అలాగే కొద్దిగా ఉప్పు వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. స్పైసీగా తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. 2 నిమిషాలు వేయించుకొని ఇలా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది. మొత్తం ఉప్పు కారం పట్టేసింది. ఇప్పుడు టేస్ట్ చూసుకుందాము, ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది. బాగుందండి, కానీ కొంచెం ఉప్పు పడుతుంది. నేను మళ్ళీ ఉప్పు వేసుకుంటాను. అయిపోయినట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.